హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మార్నింగ్ అయితే నేను లేచేసరికి 6 o'clock అయ్యింది. బ్రష్ చేసుకుని కొంచెం జడవి వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 6:20 అయిపోయిందండి. ఇల్లు చూసారా ఎంత చీకటిగా ఉందోని. తలుపులన్నీ క్లోజ్ చేసేసి ఉంచుతాను కదా. సో ఇంకా మార్నింగే లేచి అయితే ఒక్కొక్క డోర్ అయితే ఓపెన్ చేసుకుని లైట్లు అయితే వేసుకున్నానండి. ఇంకా మనకి సీజన్ అయితే చేంజ్ అవుతుంది కదండి. బయట కూడా మబ్బుగా ఉంటుంది క్లైమేట్. ఇంకా చలికాలం కూడా వచ్చిందంటే ఇంకా చాలా చీకటిగా ఉంటుంది మా ఇల్లు అయితేని. అదే ఎండాకాలంలో అయితే చాలా వెలుతురు వచ్చేస్తుంది మా ఇంట్లోకి. ఇంకా ఫస్ట్ నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెడదాము అనేసి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇంకా దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు నాకు ఒక 3-4 డేస్గా కామెంట్స్ రెగ్యులర్గా పెడుతున్నారు కదా. ఆ కామెంట్స్ అన్నిటికీ సమాధానం అయితే చెప్పాను. అంటే కొంతమందికి ఈరోజు నేను చెప్పేదాని గురించి తెలుసు, కొంతమందికి తెలీదు. సో అవన్నీ నేను మీకు విడమర్చి నా మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత కూర్చుని అయితే మీతో అయితే మాట్లాడతానండి. ఇంకా నేనైతే బియ్యాన్ని అయితే కడిగేసి స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసాను. ఇంకా మంచినీళ్ళ బిందె అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. బిందెలో నీళ్ళు అయితే అయిపోయినాయి. సో ఇంకా బిందెలోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. నిన్న అంటే ఈ వ్లాగ్ మీకు ఫ్రైడే వ్లాగ్ అండి. నిన్న ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయ్యే వరకు చాలా యాక్టివ్గా ఉన్నాను. బాడీలో ఏమి చేంజెస్ ఏమీ లేవండి. ఎప్పుడైతే నేను తలస్నానం చేశానో దేవుడికి దీపారాధన చేసుకుందామని, ఆ తర్వాత సడన్గా నాకు చలి స్టార్ట్ అయిపోయింది, మోషన్ స్టార్ట్ అయినాయి, ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకో తెలీదు 10:30, 11 ఆ టైంకి ఇంకా అసలు నా వల్ల కాలేదనమాట. దుప్పటి మూసేసుకున్నాను, రగ్గు మూసుకుని అలా పడుకుని ఉండిపోయాను. ఏంటో తెలియదు, బాడీలో టెంపరేచర్ ఉన్నట్టుంటుంది కానీ పైకి తెలియట్లేదు. లోపలంతా బాడీ చాలా వీక్గా నాకైతే తెలుస్తుంది అనమాట. ఇంకా అసలు ఫ్యాన్ వేసుకోపోయినా ఏం వేసుకోపోయినా అదొక రకమైన చలి వచ్చేసిందండి నిన్న. దానికి తోడు క్లైమేట్ కూడా మబ్బు, వర్షం చినుకులు ఇలా ఉంది కదా. సో అందుకో ఏంటో మరి నిన్న 11 ఆ టైంకి అలా అనిపించింది. ఇంకా నైట్ అయ్యేసరికి నాకు చాలా ఫీవరు, చలి వచ్చేసిందండి. ఇంకా అలా ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. ఇందక్కడ 6:30 ఆ టైంకి అయితే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని, ఈరోజు సాటర్డే అండి. ఇప్పుడు ఏదైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎడిటింగ్ అయితే నిన్న నైటే చేసేసానండి. వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక లేక నిన్న నైట్ ఎర్లీగా పడుకుని పోయాను. 10 o'clock కల్లా ట్యాబ్లెట్ వేసుకుని. ఇంకా మార్నింగ్ లేవగలుగుతానో లేదో, పిల్లలకి స్కూల్ ఉంది, ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అనుకుంటూ అలా పడుకున్నాను అనమాట. పొద్దున్న లేవలేక 6:30కి లేచాను. నా బాడీ మొత్తాన్ని ఎవరో కొట్టేసినట్టు ఒళ్ళు నొప్పులు అలా ఉందండి. సడన్గా ఎందుకు ఇలాగ అయిందో తెలీదు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. సాటర్డే నిన్న ఒక్కరోజే ఎందుకో సడన్గా ఫీవర్ అయితే వచ్చింది. ఇంకా నేను ఈరోజైతే పెసరపప్పు చారు అయితే పెడుతున్నానండి. కొంచెము ఈజీగా డైజెస్ట్ అయ్యి తిందాము అనేసి పెసరపప్పు చారు అయితే పెడుతున్నాను. తర్వాత పెసరపప్పు చారులోకి ఉల్లిపాయ, అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా. ఉల్లిపాయను అయితే నేను ఇలాగ రౌండ్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు దోశలు వేస్తాను. సో దోశలు దానికి కూడా ఒక ఉల్లిపాయ ముక్క అవసరం కదండి. సో ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం అనుకోండి, సో ఒక ఉల్లిపాయ రెండిట్లకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అలా కట్ చేశాను. ఇంకా పెసరపప్పు ఇందాక నానబెట్టుకున్నాను కదండి, దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలను అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. ఒక బర్నర్ మీదేమో రైస్ ఉడుకుతుంది, మరో పక్కనేమో పెసరపప్పు చారు పెట్టేశాను. ఇంకా రైస్ ఇందాక ఎప్పుడో పెట్టాను కదా, ఉడికిపోతుంది. సో ఒకసారి అయితే దాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇంకా కౌంటర్ టాప్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి. నాకు ఇది మా వంటగదిలో కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడే నేను ట్రైపాడ్ పెట్టుకుని ఇక్కడే వీడియో షూటింగ్ చేస్తూ చేయాలి కాబట్టి నాకు మరీ ఇరుగ్గా అనిపిస్తుంది అనమాట. నేను మా వారికి చెప్తూ ఉంటాను, ఒకవేళ మనం ఏమన్నా ఇల్లు మారే ఉద్దేశం ఉన్నా, లేకపోతే కొత్త ఇల్లు ఏమన్నా కొనుక్కునే ఉద్దేశం ఉన్నప్పుడు నాకు వంటగది కౌంటర్ టాప్ చాలా పెద్దగా ఉండేది కావాలి. పెద్ద కౌంటర్ టాప్ ఉంటే నాకు వీడియో షూటింగ్కి ఇబ్బంది అవ్వదు శ్రీవారు అని చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా షాను, మను అయితే నిద్రవుతున్నారండి. మా పిల్లలకి లైట్ వేస్తే అసలు నచ్చదు అనమాట. లైట్ కట్టేసే అనేసి అంటారు. అందుకనేసి ఇంకా లైట్ వేయకుండా చీకట్లోనే వాళ్ళని అయితే లేపుతున్నాను. ఈ గది ఇంత చీకటి ఉండదండి, కాకపోతే మరీ టూ మచ్ వెలుతురు వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి మేము వెంటిలేటర్స్ అన్నిటికి కవర్ చేసాము. సో అందుకు మరీ చీకటిగా ఉంది. నాకు పడుకున్నప్పుడు ఎంత చీకటి ఉంటే అంత ప్రశాంతంగా నిద్ర పడుతుందండి. ఇంకా చట్నీకి ఆల్రెడీ వేరుశనగలు ముందే వేపించుకుని ఉంచుకున్నాను కదండి. 2 పచ్చిమిరపకాయలు ఒక్కటి మాత్రం నూనెలో వేపించుకుని ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు దోశలు వేస్తాను. నేను పిల్లలేనండి, మా వారైతే లేరు. చెప్పాను కదా, ఒక 1 వీక్ అవుతుంది. ఆయన బయట ఊరికైతే వెళ్ళిపోయారు డ్యూటీకి, గుంతగల్లు.
ఇంకా నేను పిల్లలే కాబట్టి మా కోసం అయితే నేను కొంచెం చట్నీ అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద దోశలు అయితే వేస్తున్నానండి. పిల్లలు ఇంకా బ్రష్ చేసుకుంటున్నారు, స్నానాలు అవి చేయాలి. కానీ ఇంకా నేను దోశలు ముందే వేసి ఉంచుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ దోశ తినే లోపల నేను జల్ల వేసేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి టైం అయితే కలిసి వస్తుంది కదా. సో ఆ ఉద్దేశంతో నేను ముందే దోశలు అయితే వేసేసి దాన్ని ఇలా హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఫస్ట్ దోశ కదండి, కొంచెము మంచిగా రాలేదు, కానీ తర్వాత నుంచి దోశలన్నీ చాలా బాగా అయితే వచ్చాయి. ఇంకా ఒక్కొక్క దోశ తిని పిల్లలు డ్రై ఫ్రూట్స్ అయితే సోక్ చేశానండి, అవి అయితే తిన్నారనమాట. ఇంకా పిల్లలు టిఫిన్ తింటామన్నారు, వాళ్ళకి నేను జెల్ కూడా వేసేసాను. పెసరపప్పు చారు అయితే ఇంకా తాలింపు అయితే వేసుకుని వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. పెసరపప్పు ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి, బాగా ఉడికిపోయింది. సో దీన్ని ఇలాగా నేను పప్పు గుత్తితో మెత్తగా అయితే మెదిపేసుకుని దాంట్లోకి కొంచెం చింతపండు రసం అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదులేండి, చాలా తక్కువ చింతపండు రసం అయితే వేసుకుని మిగతావంతా నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇంకా పసుపు ఉప్పు అవి వేసేసి వీటిని అయితే తాలింపుకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. నిన్న వ్లాగ్లో చాలామంది ఇలా కామెంట్స్ పెట్టారు, చాలా డల్గా ఉన్నావు భవాని ఈరోజు వ్లాగ్ కూడా డల్గా అనిపిస్తుంది మాకు, నువ్వు యాక్టివ్గా లేకపోతే మాకు చూడబుద్ధి కాదు అనేసి ఇలాగ కామెంట్స్ పెట్టారండి. ఏమో తెలియదండి, సంథింగ్ ఏదో డల్నెస్ అయితే ఉంది. ఇంకా నిన్నైతే మాత్రము ఒళ్ళంతా నొప్పులు, ఫీవర్ వచ్చేసి మోషన్స్ అయితే మాత్రము తెగ అయిపోయినాయి అనమాట నిన్న. మరి ఏమో ఆ డల్నెస్ వల్లనేమో ఆ ముందు రోజు అంతా డల్గానే అనిపించింది నాకు. ఇంక ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీవర్ అంటే టెంపరేచర్ ఏమి పైకి ఎవరైనా టచ్ చేసి చూస్తుంటే టెంపరేచర్ తెలియట్లేదు, బట్ లోపల నాకు తెలుస్తుంది బాడీ ఏదో నీరసంగా ఉన్నట్టు, చలి అలా ఉందనమాట. ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటే నార్మల్ అయిపోయింది. ఇంకోండి నేను ఇంట్లో వంట పని మొత్తం పూర్తి చేసుకునేసరికి టైము 7:40 అయితే అయ్యిందండి. ఇంకా మా షాను వాళ్ళు ఆ టిఫిన్ అలా తింటానే ఉన్నారండి, ఎంత స్లోనో తింటారు వీళ్ళు. ఇంకా వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటే నేను జెల్ అయితే వేస్తున్నానని చెప్పాను కదా ఇందాక. సో వీళ్ళకైతే జెల్ వేస్తున్నాను. ఇంకా జెల్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 8 o'clock అయ్యిందండి. పిల్లలిద్దరిని తీసుకుని నేను ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తున్నానండి. నాకు అసలు నిజంగా మా వారు ఉండుంటే ఇంత ఎక్కువ బర్డెను, ఇంత పని అన్నట్టు ఉండదనమాట. ఎందుకంటే స్కూల్కి ఆయనే తీసుకెళ్తారు, నేను మధ్యాహ్నం తీసుకుని వస్తే సరిపోతుందనమాట. ఇంకా కూరగాయలు కట్ చేయడంలో ఇలా ఏదో ఒక హెల్ప్ అయితే మా హస్బెండ్ నుంచి నాకు ఉంటుంది. ఇంక ఇప్పుడు అన్నీ నేనే చేసుకుంటూ రావాల్సి వస్తుందనమాట. ఏదో తెలియని బాడీలో వీక్నెస్ అయితే ఉందండి నాకైతే ఈరోజు. ఈ ఫీవర్ తగ్గిపోతే ఇంకా అలా ఏమీ ఉండదేమోలే, ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మీరు మళ్ళీ ఎలా ఉంది భవాని అని కామెంట్స్ చేస్తారు కదా. టైం అయితే 8:20 అయ్యిందండి. పిల్లలిద్దరిని స్కూల్లో అయితే దింపేసి ఇంటికి అయితే వచ్చాను. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కాబట్టి దేవుడికి దీపారాధన చేసుకోవాలి. సో దేవుడికి దీపారాధన చేయడానికి ముందు ఇంట్లో ఉన్న మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా కంప్లీట్ చేయాల్సిన పనులు ఏమున్నాయంటే, ఇప్పుడు గిన్నెలు వచ్చినాయి కదండి వంట చేసినవి, ఆ గిన్నెలన్నింటినీ క్లీన్ చేయాలి. నిన్న రాత్రి తోమిన గిన్నెలన్నింటినీ సర్దుకోవాలి. తర్వాత ఇంకా ఈ ఇల్లు మొత్తాన్ని సర్దుకుని వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఈ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ రావాలి. సో ఇది అయిపోతే నేను ఇంకా తలస్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటాను. సో క్విక్గా అయితే ఈ పనులు పూర్తి చేసేస్తానండి. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసానండి. అయితే ఆ బట్టలకి గంజి నీరు మందు అయితే పెట్టుకుని ఆరేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అవన్నీ తెల్లటి బట్టలు అనమాట. అవి కూడా షాను వాళ్ళ డ్యాన్స్ యూనిఫాము, కరాటే యూనిఫామ్ అండి. ఆ బట్టలు అయితే వేసాను. నావి వైట్ లెగ్గింగ్స్. కొంచెం గంజి నీరు మందు పెట్టుకుంటే అవి మంచిగా కొంచెము వైట్ కలర్లో ఉంటాయి కదా, సో అది పెట్టాలి. ఇంక ఇదిగోండి నేను గిన్నెలు అయితే తోముతున్నాను. పెద్ద ఎక్కువేమీ లేవు. ఇప్పుడు దోశలు అవి తిన్నారు కదా పిల్లలు, అవి వంట తర్వాత వచ్చినవి గరిటెలు, చిన్న చిన్న గిన్నెలు లాంటివి ఉంటాయి కదా, ఉన్నాయి. సో వాటిని అయితే నేను క్విక్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత ఇల్లంతా సర్ది తుడుచుకునేటప్పుడు హీటర్ అయితే పెట్టుకుంటానండి. ఇంకా నేను ఇల్లు తుడిసే లోపల ఈ వేడి నీళ్ళు అయితే కాకపోతే ఇంకా నేను క్విక్గా స్నానం అవి చేసేసి దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పనులు చేస్తున్నానే కానీ ఓ పక్క ఆకలేసేస్తుందండి. కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నట్టు ఆకలేసేస్తుంది. ఎందుకంటే మార్నింగే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుంటాను కదండి. సో అందుకనేసి నేను పిల్లలకి టిఫిన్ పెట్టంగానే నేను తినేస్తాను అనమాట. కానీ ఫ్రైడే ఏంటంటే దేవుడికి దండం పెట్టుకోకుండా అలా ఏమీ తినలేను నేను. మామూలుగా కూరలు ఇవి ఉప్పు సరిపోయిందని అలా టేస్ట్ అయితే చూసేస్తాను, కానీ కడుపు నిండా ఫుడ్ అయితే ఏం తీసుకోనండి. దేవుడికి దండం పెట్టుకున్నాక తిందాము అనేసి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆకలేసేస్తుందో పక్కన, మరో పక్కేమో అక్క వాళ్ళు, తర్వాత ఎవరు
మా వారు వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు అన్నమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఈ పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు నిద్రలేసిన తర్వాత ఈ దుప్పట్లు ఇవి ఏం మడతలు పెట్టలేదు. ఇంకా వీటిని అయితే క్విక్గా మడతలు అవి పెట్టేసుకుని ఆ దుప్పట్లు అవి దులిపేసుకుని ఇల్లంతా సర్దుకుంటూ వచ్చేసానండి. ఇంకా ఇల్లంతా సర్దింది వీడియో అయితే తీసుకోలేదు, చాలా ఎక్కువ లెందీ అయిపోతుందండి అప్పుడు. ఎందుకంటే పిల్లలు ఆడుకున్న తర్వాత ఆ వస్తువులు సరిగ్గా సర్దుకోరు అనమాట వాళ్ళు. సో వాళ్ళ వరకు వాళ్ళకి వచ్చినంత వరకు సర్దుతాడు, మిగతా అలా వదిలేస్తారు కదండి. ఇంకా నాకేంటంటే ఎక్కడక్కడ పెట్టుకోవాలి, నాకు ఇల్లు కనిపించినంత లెక్క వరకు ఖాళీగా కనిపించాలి, నీట్గా కనిపించాలన్నమాట. అందుకనేసి నేను నాకు నచ్చినట్టుగా నేను మళ్ళీ సర్దుకుంటూ వస్తాను. ఇక ఈ దుప్పటి అవి కూడా మళ్ళీ ఒకసారి తీసి వేస్తున్నాను. మా వారేమో ఈ దివానీ కట్ తలగళ్ళు పైన ఉండేవన్నమాట, ఈ పైన తలగలు తీసుకొచ్చి కింద వేసేసారు, సన్సెట్ పైన పెట్టేసి మేము. ఇవేమో కింద ఎక్కువ పిల్లోస్ అయిపోయినాయండి. పిల్లోస్ ఎవరైనా వస్తే ఇన్ని పిల్లోస్ అయితే సరిపోతుంది, ఎందుకు 8-9 పిల్లోస్ ఉన్నాయి బయట. నేనేమంటాను, 4 పిల్లోలు చాలు, 2 ఎవరైనా వచ్చినప్పుడు ఉంటాయి, 2 నీకు నాకు సరిపోతాయి కదా అని అంటే మా వారు ఆ దివానీ కట్వి తీసేశారు. అవి కాకుండా నార్మల్ పిల్లోస్ ఒక 7 తీసేశారు. ఇన్ని పిల్లోలు ఈ పిల్లలకి ఆట వస్తువులు అయిపోయినాయండి బాబు. ఈ పిల్లోస్తోనే ఆటలాడతారు మా షానుమను. ఎంత ఇష్టమో మంచం ఎక్కి తొక్కడము, ఆ పిల్లోస్ తోటి ఆటలాడుకోవడము, ఆ దుప్పట్లతోటి టెంట్ హౌస్ లాగా ప్రిపేర్ చేయడము, ఇలా అనమాట. దానికి నేను టెంట్ హౌస్ పనిగట్టుకుని కొంటే ఆ టెంట్ హౌస్ కన్నా వీళ్ళ దుప్పట్లతో ఆ పిల్లోస్ అడ్డు పెట్టి టెంట్ హౌస్లు చేసుకుంటారండి. ఇదే ఆట సరిపోతుంది పిల్లలిద్దరికి. మళ్ళీ మడతలు పెట్టాలి అంటే పెడతారు పాపము, లొంగల కింద మడతలు పెడతారనమాట. నాకేమో అలా ఎక్కదు, నీట్గా మడత పెడితేనే నచ్చుతుంది. ఇంకా అలా అయితే జరుగుతుంది మా ఇంట్లో. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు అయిపోతే నేను 2 రోజులకు ఒకసారి ఇల్లు తుడుచుకున్నా కూడా గొడవ ఉండదేమో, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి కదా, సో అప్పుడు కంగారు ఉండదు కదా అని అనిపిస్తుంది అండి. ఇప్పుడు చూడండి రోజుకి 3-4 సార్లైనా తుడాల్సి వస్తుంది ఇల్లు, ఫ్లోర్ అయితేని అనిపిస్తుంది. మా పక్కింటి వాళ్ళు అందరు పిల్లలు పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు చూసిన ఇల్లు భలే అందంగా అనిపిస్తుంది అనమాట అందరి ఇల్లును. మా ఇల్లు మాత్రం బొమ్మలతో, ఆ దుప్పట్లతో, ఆ పిల్లోలు కింద పాడేసి ఇలా ఉంటాయండి. ఇలా అంటే నువ్వు పిల్లలకి పని చెప్పబావని అని అంటారండి. ఆ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్లో చూసుకునే కన్నా వీటితో ఆడుకోవడమే ఉత్తమం అని అనిపిస్తుంది నాకు. వాళ్ళు సర్దినంత వరకు సర్దుతారు, మిగతాది నేనైనా సర్దుకుందాంలే అనేసి ఊరుకుంటాను అనమాట. నాకు హ్యాపీ అనిపిస్తుంది అండి. మా పిల్లలు అసలు ఫోన్లో బొమ్మలు చూస్తామని అడగరు. చక్కగా వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ చెల్లి తను ఏవేవో ఆటలాడేసుకుంటారండి. పిల్లోస్ ఇలా పెట్టుకుని ఇక్కడ నువ్వు పట్టుకొని 4 పిల్లోస్ నిలబెట్టేసి దాన్ని ఏదో టెంట్ హౌస్లా రెడీ చేసుకుని చక్కగా వాళ్ళ ఓన్ క్రియేటివ్తో ఆడుకుంటారు. సరే ఇదే మంచిది కదా అనేసి ఇంకా నేను కూడా అసలు ఏమన్నా అనమాట. చాలామంది నన్ను ఇలా అడుగుతారు కదండి, భవానీ నీకు అస్సలు కోపమే రాదా, పిల్లల విషయంలో చాలా ఓపికగా ఉంటావు అనేసి. నాకు పిల్లలు ఇల్లు ఎంత చిరాకు చేసేసినా, ఇంట్లో ఎంత ఆటలాడుకున్నా, ఇలాంటి విషయాలకి నాకు అస్సలు కోపమే రాదండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వాళ్ళు అలా ఆడుకుంటున్నప్పుడు ముద్దుగా అనిపిస్తారు నాకు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఏ విషయంలో పిల్లల మీద కోపం వస్తుందంటే, అన్నం తిను అని తొయ్యాలన్నమాట. మా మనుని ముద్ద పెట్టుకుని త్వరగా నవలదు. అన్నం ముద్ద పెడుతున్నప్పుడు దూరంగా వెళ్ళి నుంచుంటుందండి. ఎలా పెడతాను చెప్పండి, అప్పుడు అరుస్తానమాట, దగ్గరికి వస్తావా సత్తావా అనేసి. అప్పుడు వస్తుంది, ఒక్క కేకేనివ్వదండి, ఎంత గట్టిగానో ఏడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో కేకలేస్తాను. తర్వాత చదివిస్తున్నప్పుడు సరిగ్గా చదవకపోయినా నేను కోప్పడతానండి. అంతే తప్పించి ఇల్లు చిరాకు చేసినా, ఇంట్లో ఎంత ఆటలాడుకున్నా, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇలాంటి విషయాలకి నాకు అసలు కోపమే రాదండి. ఎందుకో తెలీదు, వాళ్ళు ఎంత ఆడుకుంటుంటే నాకు అంత ముద్దుగా అనిపిస్తారనమాట. ఇంకా దేవుడికైతే దీపారాధన చేసుకున్నాను కదా, ఇప్పుడైతే దోశలు వేసుకుంటున్నానండి. దోశలు వేడిగా తింటే చాలా టేస్టీగా అనిపించాయి, కానీ చల్లగా అయిపోయినాయి అనమాట పిల్లలకి వేసినవి. అవి అంత టేస్టీగా గడ్డిలాగా అనిపించింది, ఏదో మెత్తగా అయిపోయి అలా ఉంది. అయినా ఎలా అయినా కూడా దోశలు అంత టేస్టీగా వేయలేకపోతున్నాను నేను. దోశలు ఒకటి, పెసరట్టు ఒకటి ఎంత ట్రై చేసినా కూడా ఏంటో మరి అంత టేస్టీగా అయితే రావట్లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 11:15 అయిపోయిందండి. ఇంకా నాకైతే ఎడిటింగ్ చాలా ఉంది. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తేనే 2 PM బ్లాగ్ అయితే పెట్టగలను. సో ఎడిటింగ్ అయ్యాక మాట్లాడతాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. వీడియోస్ ఎడిటింగ్ అవి కూడా చేసేసుకుని షాను మను ఇద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను.
సో నేను మీకు ఈరోజు బ్లాగ్లో చాలా విషయాలు అయితే మీతో మాట్లాడతాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మాట్లాడుకుందామండి. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ ఒక వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలామంది చూసారు. అంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు నన్ను చూసి ఇన్స్టాలో చూసి మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి ఏమైందక్క అసలు విషయాలు చెప్పు అని కామెంట్స్ అయితే పెడుతున్నారండి. సో దానికోసం మాట్లాడతాను. తర్వాత నన్ను మీరు తరచూ అడుగుతూ ఉంటారు కదా, మీ ఆడపడుచు వాళ్ళు మీకు ఏమవుతారు, అసలు తను నీకు అక్క అంటున్నావు కదా, నీకు ఎలా అక్క అయింది, అసలు వాళ్ళు ఎందుకు తరచూ మీ ఇంటికి వస్తున్నారు, ప్రతి 15 డేస్కి ఒకసారి కానీ మంత్లీ 2 టైమ్స్ కానీ ఇలాగ మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు భవాని అనేసి కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కదా. సో ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి. చెప్పే టైం అయితే ఇప్పుడైతే వచ్చేసింది. సో ఫస్ట్ తను నాకు అక్క ఎలా అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. తను నాకు అక్క అవదండి, వదిన అవుతారు. చాలా వీడియోలో నేనైతే చెప్పాను. మా మావయ్య గారికి 8 మంది అన్న తమ్ముళ్ళు అనమాట. మా మావయ్య గారు వాళ్ళు 8 మంది అన్న తమ్ముళ్ళు. మావయ్య గారు లాస్ట్ అతనండి. మావయ్య గారి కన్నా ముందు మావయ్య గారికి 7 అన్నయ్యలు అయితే ఉన్నారు కదా. అలా ఒక మావయ్య గారు అంటే మిగతా వాళ్ళంతా కూడా నాకు మావయ్యలు అవుతారు కదా, పెద్ద మావయ్య గారు అలాగా. సో అలా ఒక మావయ్య గారి కూతురు అనమాట. తను కూడా 3వ అమ్మాయి అండి. ఆ యొక్క నేను నాకు వదినవుతారు. మా వారికి పెద్దమ్మ కూతురు అనమాట తను. అయితే మా వారికి అక్క అవుతారు కదా, మా ఆయన అక్క అక్క అని పిలవడం, నేను అక్క అని పిలుస్తాను అంతే తప్పించి నాకు తను ఆడపడుచు అవుతారు, వదిన అని పిలవాలి. సో అది మీకు క్లారిటీ అయితే వచ్చింది. తర్వాత తను మా ఇంటికి తరచూ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు కదండి. ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్తూనే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే పెట్టాను. అండ్ ఆ వీడియోని ఈరోజు మార్నింగ్ కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల నేను డిలీట్ చేయాల్సి అయితే వచ్చిందండి. ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేశాను ఏంటి అని కూడా మళ్ళీ కొంతమంది డౌట్ అయితే పడుతున్నారు, కాబట్టి అది కూడా ఇక్కడైతే క్లారిటీ చేసేస్తాను. సో ఆ యొక్క వాళ్ళు తరచూ మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అన్నది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసు, బట్ యూట్యూబ్లో ఎక్కువ మంది నన్ను ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట. మరి ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టి యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు అన్నది కూడా నేను రీజన్ అయితే మీకు చెప్పాలి. అయ్యే కామెంట్స్ నాకు రోజు తరచూ వస్తున్నాయి అనమాట. ఫస్ట్ అక్క వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, మీరు చాలాసార్లు అడిగినప్పుడు నేను వాళ్ళు బిజినెస్ పని మీద వస్తున్నారు, ఇక్కడ ఒక పని ఉండి వస్తున్నారు అని చెప్పాను కదండి. ఇన్ని రోజులు నేను మీతో అయితే అబద్ధం ఆడాను. ఈ అబద్ధం వల్ల మీకు ఏమొచ్చేసిన నష్టం అయితే లేదు. కొన్ని రీజన్స్ వల్ల నేను మీకు అయితే వాళ్ళు పని మీద వస్తున్నారని చెప్పాను. సరే ఆ పని ఏంటి అన్నదంటే బిజినెస్, బట్టల బిజినెస్ అని ఎలా చెప్పేశాను కదా, అవన్నీ అబద్ధాలండి. అంటే అబద్ధాలు అంటే దానివల్ల మీకు ఏమీ నష్టం లేదు, కొంచెం వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఉండాలి కదా. సో నేను మీకు అలా అన్నీ చెప్పకూడదు కదండి. సో అందుకని నేనైతే అలా చెప్పాను అనమాట. సో ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నాను. ఆల్రెడీ చాలా లక్షల మందికి తెలిసిపోయింది. అక్క వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ అండి, లుకేమియా అనమాట. లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే ఎప్పుడో డిటెక్ట్ అయ్యింది ఆ అబ్బాయికి లుకేమియా ఉంది అనేసి. కొంతమంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన వాళ్ళు, సిమ్టమ్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఆ అబ్బాయి ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయ్యి 10thలోకి వెళ్తాడనమాట. అయితే ఆ అబ్బాయి 9th క్లాస్ చదువుతూ ఉండగా ఇక్కడంతా ఏదో ఫుడ్ తినలేనంతగా చిగురంతా వచ్చేసిందంటండి. సో ఇదేదో డెంటల్కి సంబంధించి ప్రాబ్లమా ఏంటి అనేసి హాస్పిటల్కి వెళ్తే ఇది డెంటల్కి సంబంధించిన ప్రాబ్లం కాదు అనేసి క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేశారంట. అప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఇది క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు అనేసి డాక్టర్స్ అయితే డిటెక్ట్ చేశారంటండి. సో వాళ్ళు 3 months అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు విజయవాడలోని. 3 months తర్వాత డాక్టర్ హైదరాబాద్ వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి అనేసి అక్కడ నుంచి ఇక్కడికి పంపించారన్నమాట. సో వాళ్ళు మా ఇంటికి 4-5 months నుంచి ఈ రీజన్స్ అయితే వస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు 3 days అలాగా 2 days 3 days మా ఇంట్లో ఉండడానికి అయితే వస్తారన్నమాట. వాళ్ళు బయట కావాలి అనుకుంటే బయట కూడా ఉండొచ్చండి వాళ్ళు. కాకపోతే మా ఇంటికి రావడానికి రీజన్ ఏంటి అంటే, ఆ బాబుకు ఇప్పుడు ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది, బయట ఫుడ్ ఏది తినకూడదు, మొత్తం హోమ్ ఫుడ్డే తినాలి. అందుకని వాళ్ళు మా ఇంటికి తరచూ అయితే వస్తారన్నమాట. సో డాక్టరు 10 daysకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి కానీ లేకపోతే 3 weeksకి ఒకసారి కానీ రమ్మని సజెక్ట్ చేస్తారు. సో డాక్టర్ సజెక్ట్ చేసినప్పుడు ఒక రోజు ముందే వచ్చి బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకుని నెక్స్ట్ డే డాక్టర్కి చూపించుకుని ఆ నైట్ అయితే వాళ్ళు రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్నదానికి కారణం వచ్చేసి ఆ బాబు క్యాన్సర్తో సఫర్ అవుతున్నారండి. సో అందుకనేసి వాళ్ళు ఇప్పుడు తరచూ హైదరాబాద్ అయితే వస్తున్నారన్నమాట.
నేను మీకు ఎందుకు చెప్పలేదు అంటే అది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ అండి. వాళ్ళ పర్సనల్స్ తీసుకొచ్చి నేను నా ఛానల్లో చెప్పలేను. నా ఛానల్ కంప్లీట్గా నా గురించి, నా పిల్లల గురించి, నా హస్బెండ్ గురించి చెప్పుకుంటాను తప్పించి, నాకు సంబంధించింది నా అనుకున్నది మాత్రం చెప్పుకుంటాను తప్పించి, వాళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీకు అది చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఎప్పుడు మీకు చెప్పలేదన్నమాట. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా భవాని అంటే, బాబుకి హైదరాబాద్లో ఒక 3 months క్రితము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగిందండి. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫెయిల్ అయినట్టుంది. మళ్ళీ క్యాన్సర్ సెల్స్ అయితే బాగా ప్రొడ్యూస్ అయిపోతున్నాయి. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు అంటే లాస్ట్ 1 week వరకు వాళ్ళు మొత్తానికి ఒక 70 లక్షల వరకు ఖర్చు పెట్టారు ట్రీట్మెంట్కి, క్యాన్సర్కి. బట్ ఇప్పుడు అది మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టేసింది అనమాట. మళ్ళీ ఫస్ట్ డే ఎలా అయితే క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా అయితే వచ్చినాయో, అదే నా పిల్లోడికి ఆయాసం రావడము, ఫీవర్ రావడం ఎలా అయితే స్టార్ట్ అయిందో, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ 2 days నుంచి ఆ పిల్లోడికి సేమ్ సిమ్టమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయి అనమాట. మళ్ళీ సెల్స్ బాగా ప్రొడ్యూస్ అయిపోతున్నాయండి. సో డాక్టర్స్ ఏమన్నారు, లాస్ట్ టైం చేసిన ఆపరేషన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అంటున్నారు. ఈ 7 months నుంచి వాళ్ళు దగ్గర 70 లక్షలు అయితే ఖర్చు పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఏంటి, ఇల్లు ఏంటి అన్నీ తనఖా పెట్టేసి అమ్మేసి ఇంతవరకు ఆ పిల్లని కాపాడుకుంటూ వచ్చారు. బట్ ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ దగ్గర పెద్దగా అమౌంట్ అయితే ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు అన్ని లక్షలు వాళ్ళు తీసుకొచ్చి ఆ బాబుకి మళ్ళీ సెకండ్ టైం ఆపరేషన్ చేయించాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో కొంచెం మనం హెల్ప్ చేద్దాం అన్నట్టుగా నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయితే ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో అయితే చేసి అయితే పెట్టానండి. సో అలా అవి చూసిన వాళ్ళు, డొనేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు 20, 30, 2000, 1000, 5000 వరకు వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఇలా ఇది ప్రాబ్లం అని చెప్పంగానే అసలు నేను ఎవరో ఏంటో కూడా మీకు తెలీదు, ఆ అబ్బాయి ఎవరో ఏంటో కూడా తెలీదు. బట్ చాలామంది హెల్ప్ చేయడానికి అయితే ముందుకు వచ్చారు. ఆ విషయంలో నేను చాలా మీ అందరికీ మరి ఒకసారి రుణపడిపోయి ఉంటానేమోనండి. అయితే నేను వీడియోని ఇన్స్టాగ్రామ్లోనే ఎందుకు పెట్టాను, యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు అని కొంతమంది అయితే కామెంట్స్ అడుగుతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసి యూట్యూబ్కి వస్తారు కదండి, అదేంటి నీకు మెయిన్ సోర్స్ యూట్యూబే కదా, నువ్వు ఎందుకు ఇన్స్టాలోని, ఫేస్బుక్లో పెట్టి యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు, అంటే ఆ డొనేషన్స్ నువ్వేమన్నా దొంగతనం చేస్తున్నావా అని సంథింగ్ ఇలాగ భయపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేను యూట్యూబ్లో పెట్టకపోవడానికి నా దగ్గర బోల్డ్ రీజన్స్ అయితే ఉన్నాయండి. మరి అవన్నీ చెప్తే మీరు నన్ను సంథింగ్ రాంగ్ అనుకుంటారు ఏమో నాకైతే తెలీదు. నాకున్న భయాలు నాకైతే ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను ఎందుకు పెట్టలేదు అంటే, అంతకుముందు ఒకసారి అండి ఇలాగ ఒక అమ్మాయి హెల్ప్ కావాలి అని అడిగితే ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను అనమాట. తర్వాత ఆ పిల్ల నన్ను చీటింగ్ చేసిందన్న విషయం నాకు తెలిసి నేను చాలా బాధపడ్డాను. అదే విషయాన్ని నేను ఒకసారి మీకు బ్లాగ్స్లో అయితే చెప్పుకుంటూ వస్తే, నేను చెప్పిన వీడియోని కంటెంట్ కింద తీసుకుని ఒకడు ఆడ మగ అన్న తేడా తెలియదు మనకి. అంటే పర్సన్ చూస్తే మగోళ్ళ కనిపిస్తాడు, వాయిస్ చూస్తే అమ్మాయిలా వస్తుంది. అతను నా కంటెంట్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే, అంటే నేను అప్పుడే స్కీమ్ ఓపెన్ చేశాను, నాకు గోల్డ్వి హారము నెక్లెస్ తీసుకునే టైం అనమాట. అప్పుడు వీళ్ళ దగ్గర డొనేషన్స్ అన్నీ లాగేసుకుని, అంటే మీరు అంతా డొనేట్ చేస్తే ఆ డబ్బులు నేను లాక్కుని దాంతో బంగారం కొనుక్కున్నాను అన్నట్టుగా నెగిటివ్గా తన వీడియోస్ అయితే చేసి పెట్టాడు అనమాట. ఇప్పుడు నేను గోల్డ్ ఎలా కొనుక్కున్నాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను చాలా కష్టపడి రూపాయి దాచుకుని ప్రతి నెల 35,000 స్కీమ్కి అయితే మేము కట్టి కొనుక్కున్నాము. ఇంత కష్టపడి నేను చేసుకుంటే దాన్ని ఎలాగా చేస్తున్నారు, వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు అని చెప్పి డొనేషన్స్ తీసుకుని ఆ డొనేషన్స్తో ఇది కావాల్సినవన్నీ కొనుక్కుంటుంది అన్నట్టుగా క్రియేట్ చేశారనమాట. అదొకటండి రీజను. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి, మాకు హెల్ప్ చేయండి అనేసి 100లో రిక్వెస్ట్లు అయితే వస్తాయండి. ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఫేస్బుక్, యూట్యూబ్ ఏంటి, నాకు మెయిల్స్ రూపంలో చాలామంది నాకు మెసేజెస్, మెయిల్స్ పెడతారనమాట. ఇలా నాకు వస్తున్నాయి కదా అనేసి రోజుకి 10-20 పోస్టులు అయితే వాళ్ళకి హెల్ప్ చేయండి అని నేను మీకు చెప్పలేను కదండి. అసలు అది నా కంటెంటే కాదు. అసలు అలా ఒక్కసారి నేను మొదలు పెట్టాను అంటే అలాంటి రిక్వెస్ట్లు నాకు చాలా వస్తూ ఉంటాయి. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నేను మీకు పర్సనల్గా హెల్ప్ చేయాలి అనుకుంటే నేను చేస్తాను తప్పించి నా ఆడియన్స్కి మీరు హెల్ప్ చేయండి,
డొనేషన్స్ ఇవ్వండి అని నేను చెప్పలేండి అనేసి. మన సబ్స్క్రైబర్లో నన్ను చాలామంది అప్రోచ్ అయితే వాళ్ళకి 3,000 4,000 వేసిన రోజులు కూడా ఉన్నాయండి. అంతెందుకు ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి రీసెంట్గా మొన్నే ఒకళ్ళు ఎవరో వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదు అంటే ఒక 1,000 రూపాయలు వేసాను. మళ్ళీ జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదంటే ఒక 3,000 వేసాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరికో ఈ స్పైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పెరాలసిస్ వచ్చేసింది, నేను లేగలేకపోతున్నాను, నాకు కొంచెం హెల్ప్ కావాలని కామెంట్స్ పెడితే వాళ్ళకి ఒక 3,000 వేసాను. ఫోన్ మాట్లాడని ఎలా ఉంది ఏంటని అన్నీ మాట్లాడి నేను అలా పర్సనల్గా డొనేషన్స్ అయితే ఇస్తాను తప్పించి నేను ఎవరికి రిఫర్ చేయనండి. ఎందుకంటే వన్స్ మనం స్టార్ట్ చేసామంటే ఇలాంటి రిక్వెస్ట్లు నాకు చాలా వస్తాయి. ఒకరికి పెట్టకపోతే ఇంకొకరు ఫీల్ అవుతారు, వీళ్ళు నా సబ్స్క్రైబర్సే. నాకు అలా ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు కదా అని అందరిది పెట్టుకుంటూ వచ్చానంటే నా ఛానల్ కంటెంట్ మొత్తం అటువైపుకి వెళ్ళిపోతుంది. అండ్ నాకు నార్మల్గానే నా మీద చాలా హేట్ రేట్ ఉంటుంది, ప్లస్ నాకు ట్రోలింగ్ కూడా ఎక్కువే. నేను ఏదో కష్టపడి నేను ఏమైనా కూడా కొనుక్కున్నాను అనుకోండి, దీనివల్లే కొన్నాము అనేసి మాట్లాడుతున్నారు అనమాట. సో నేను ఇంత హేట్ని నేను రిసీవ్ చేసుకోలేనండి, అది నాకు నచ్చలేదు. తర్వాత నా ఛానల్కి నేను చాలా కష్టపడి నేమ్ తెచ్చుకున్నాను. భవానీ ఏది చెప్పినా నిజాయితీగా మాట్లాడుతుంది, భవానీ చాలా హానెస్టీ, అబద్ధాలు మాట్లాడదు అని మీరు అంతా అంటారు కదా, నేను ఎగ్జాక్ట్గా అలాగే ఉంటానండి. అలాంటిది నేను ఏదో అబద్ధం చెప్పి మీ దగ్గర డబ్బులు లాగేసుకునేవి నేను ఉంచేసుకుంటున్నాను అన్న మాట నేను అసలు తీసుకోలేను, నేను తట్టుకోలేను కూడా ఆ మాటని. ఎందుకంటే నేను ఏదైనా నిజం ఉంటేనే మాట్లాడతాను, నిజమే మాట్లాడతాను. అలాంటిది నేను ఎవరో దగ్గరికి వెళ్ళి మోసం చేసి డబ్బులు కావాలని చేతితో లాగేసుకునే టైప్ అయితే నేను కాదు. సో ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు ప్లస్ ఇన్ని రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు ఒకరికి పెట్టకపోతే బాగోదని నేను పెట్టట్లేదు కదా. ఇప్పుడు మీ వాళ్ళని నువ్వు పెట్టేసేవా, మళ్ళీ దీన్ని కూడా పట్టుకుని ఆ డొనేషన్స్ అన్నీ తీసుకుని ఏమన్నా కొనేసుకుంటావా, ఇలాంటి మాటలు నాకు అసలు నేను ఇంకా రిసీవ్ చేసుకోలేనండి, నా వల్ల కావట్లేదు. ఇప్పటికే నేను చాలా హేట్ని అయితే తట్టుకుంటున్నాను. అది కూడా పర్సనల్ టార్గెట్ చేసేసి సపోజ్ ఇప్పుడు నేను ఒక కారే కొనుక్కున్నాం అనుకోండి, ఆ కార్ కూడా దీనివల్లే కొన్నావా అని అన్నట్టుగా మాట్లాడతారనమాట. సో అది కూడా నేను తీసుకోలేక ప్రస్తుతానికి నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితే పెట్టాను. బాగా ఎమర్జెన్సీ వచ్చి ఇంకా బాబుకి తప్పదు అన్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అనేసి ఆగాను. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు అక్క వాళ్ళు రాలేదు కదండి, విజయవాడలో ఉన్నారు కదా, అక్క వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళని చూపిస్తూ అప్పుడు వీడియో పెడదామన్నట్టుగా ఆగానమాట. బట్ ఈ లోపల నన్ను చాలా అనుమానిస్తూ కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారండి. నువ్వు అందులో పెట్టేవి ఇందులో ఎందుకు పెట్టలేదు అంటే ఇందులో ఏమన్నా లొసుగుందా, చీటింగ్ ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారన్నమాట. సో అది నాకు నచ్చలేదు. నా మీద నాకు ఇలా హేట్ క్రియేట్ అవ్వడము, నేను చాలా ఆనెస్టీగా ఉంటే నన్ను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడడము నాకు నచ్చలేదు. సో అందుకని ఇప్పుడు మాట్లాడాల్సి అయితే నేను ఏంటన్నది మీకు తెలియదు కదండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను ఎలా చూసుకుంటాను, ఎంత బాగా చూసుకుంటాను, అసలు నేను ఎలా ఉంటాను అన్నది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. సో మీరు చూసేసి సింపుల్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. సరే, నెక్స్ట్ యూట్యూబ్లో పెట్టకపోవడానికి రీజన్ చెప్పాను కదండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఇప్పుడు 2 days అవ్వింది, ఆ వీడియోని నేను డిలీట్ చేసేసాను అనమాట. డిలీట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మార్నింగే డిలీట్ చేశానండి. నాకు తెలియదండి ఇలాగ మనము ఆ రిపోర్ట్స్ అవి చూపిస్తున్నప్పుడు హాస్పిటల్ నేమ్ని హైడ్ చేయాలి అన్న విషయం నాకు తెలీదు. తర్వాత వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అక్కడ అది సక్సెస్ అవ్వలేదు అనేసి చెప్పాను అనమాట. ఆ బాబుకి మళ్ళీ క్యాన్సర్ రివర్స్ వచ్చేసింది, పాపము తగ్గలేదు, మళ్ళీ ఇంకోసారి చేయించాలి అనేసి ఆ హాస్పిటల్ నేమ్ని మెన్షన్ చేశాను అనమాట. ఇలాగా ఈ 2 హాస్పిటల్ నేమ్స్ మెన్షన్ చేసేసాను కదా, అది చాలా రిస్క్ అంట. అలా మెన్షన్ చేస్తే అది కరెక్ట్ కాదంటండి. వేరొక హాస్పిటల్ ఐడెంటిటీని తీసుకొచ్చి మనం అలా చెప్పకూడదంట. నాకు ఆ విషయం తెలియక నేను ఆ 2 హాస్పిటల్ నేమ్స్ మెన్షన్ చేస్తూ వీడియో పెట్టేశాను. అది ఇప్పుడు నాకు సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వచ్చిందనమాట దానికి. సో అందుకని ఆ వీడియోని అప్పటికప్పుడు మార్నింగ్ 8:39 ఆ టైంకి డిలీట్ చేయాల్సి అయితే వచ్చిందండి. సో అందుకని ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసాను. సో మీ అన్ని క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే నేను చెప్పానండి. అక్క వాళ్ళు మా ఇంటికి రావడానికి రీజను ఆ బాబుకి క్యాన్సర్, ఇక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, అక్కడ విజయవాడలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది, అప్పుడప్పుడు హైదరాబాద్ పంపిస్తారు ఆ అబ్బాయిని, ఇక్కడికి కూడా వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారనమాట. అందుకనేసి ఆ పిల్లోడు బయట ఫుడ్ ఏమీ తినకూడదు, హోమ్ ఫుడ్ మాత్రమే తినాలి కాబట్టి మా ఇంటికి వస్తారు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏదైతే తింటాడో, ఏదైతే అబ్బాయికి సెట్ అవుతుందో అలాంటి ఫుడ్ని నేను ఇక్కడ చేసి పెడతాను అనమాట. అందుకని మా ఇంటికి అయితే వస్తారండి. ఇక 2 తను నాకు వదినవుతారు, అక్క కాదు, నేను బట్ అక్క అని పిలుస్తాను. యూట్యూబ్లో పెట్టకపోవడానికి రీజను నాకు
ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది, దాన్ని ఇంకా నెగిటివ్గా చేసి మాట్లాడుతున్నారు. అండ్ ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కాబట్టి ఆ ఫండ్స్ ఆ అబ్బాయికి ప్రస్తుతానికి సరిపోతాయి. మరి ఏమన్నా ఎమర్జెన్సీ అయ్యి ఇప్పుడు కావాలి అన్నప్పుడు నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ కానీ లేకపోతే ఒక చిన్న మాట ద్వారా షార్ట్ వీడియోల ద్వారా కానీ అప్పుడు చెప్దాము అక్క వాళ్ళు వచ్చినప్పుడు అనేసి ప్రస్తుతానికైతే ఇంకా యూట్యూబ్లో కూడా నేను చెప్పలేదు. అదే మెయిన్ రీజన్ అండి. తర్వాత వచ్చేసి నేనేంటి అన్నది మీకు తెలియనప్పుడు మీరు నా గురించి మీరు ఇలా జడ్జ్మెంట్ ఇస్తూ మాట్లాడితే నేనైతే ఒప్పుకోను ఈ విషయంలోని. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసేయడానికి కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేసాయి. అది నేను వాళ్ళ హాస్పిటల్ నేమ్ని మెన్షన్ చేశాను, అది చేయడం కరెక్ట్ కాదంట. సో కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ రావడం వల్ల వీడియోని అప్పటికప్పుడు డిలీట్ చేయాల్సి అయితే వచ్చిందండి. సో ఇదండి రోజు వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. భవాని ఇన్ని రోజులు ఇంత విషయాన్ని ఉంచుకుని అబద్ధం ఆడిందని మాత్రం అనుకోవద్దు. వేరొకళ్ళ పర్సనల్ని నేను మీకైతే చెప్పాలి అనుకోలేదు. ఇప్పుడు కూడా మేము ఎందుకు చెప్పాము అంటే ఇప్పుడు వాళ్ళకి డొనేషన్స్ అయితే అవసరమండి, అందుకనేసి నేను అది వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అయితే పెట్టాను అనమాట. సో ఇంక ఇప్పుడు మీలో ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నెంబర్స్ అన్నీ ఇచ్చానండి. ఒకసారి నా ఇన్స్టాకి వెళ్ళైతే మీరు పెట్టొచ్చు. లేకపోతే ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే నన్ను నెంబర్ అడగండి, నేనైతే మీకు ఇస్తాను. సో ఇదండి రోజు వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.